మనకు సియూఈటీ పీజీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సియూఈటీ పీజీ ఆన్‌లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏంటి ఈ సియూఈటీ పీజీ అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఎవరైతే డిగ్రీ ఫినిష్ చేసుకున్నారో లేదంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నారో, సో బీఎడ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, డిగ్రీ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నారో వాళ్ళు పీజీ చేయడం కోసం, అది కూడా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది యూనివర్సిటీస్, ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీస్‌లో మేము పీజీ చేయాలనుకుంటున్నాం అనేవాళ్ళు, సో దీనికైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సియూఈటీ పీజీ. సో సియూఈటీ పీజీ నోటిఫికేషన్లో మనకైతే చాలా నంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయి, రైట్. అండ్ ఇక్కడ ఇంకొక విషయము, ఈ నోటిఫికేషన్ మనకు January 2, 2025 January 2, 2025 ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో క్లియర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము, అప్లికేషన్ ఫీ ఎంత ఉంది కేటగిరీ వైజ్, అండ్ అట్లనే ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్, రైట్. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ అయితే మనకు January 2, 2025 వచ్చింది, 25లో వచ్చింది. సో అప్లికేషన్ అయితే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, January 2 స్టార్ట్ అయింది. February 1 అప్లికేషన్ అయితే ఎండ్ అయిపోతుంది, లాస్ట్ డేట్ అన్నమాట. సో మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, ఆన్లైన్ ఫీ పేమెంటే ఉంటుంది, మొత్తం కూడా ఆన్లైనే ఉంటుంది, మనం ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. సో నేను క్లియర్గా అయితే మా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మరి అంటే, ఎగ్జామ్ అనేది మనకు మార్చిలో ఉంటుంది. సో March 30 నుండి 31 వరకు ఎప్పుడైనా కండక్ట్ చేయవచ్చు అని చెప్తా ఉన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు జనవరిలో అప్లికేషన్ వచ్చింది, February, March అంటే 2 months టైం ఉందన్నమాట ప్రిపరేషన్కి. సో ఇంతవరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయవచ్చు, రైట్. మొత్తం వీళ్ళు 157 సబ్జెక్ట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కామన్ ఉంది, ఫస్ట్ ఒకసారి చూడండి. ప్రోగ్రామ్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రతి కోర్స్కి కూడా, ప్రతి సబ్జెక్ట్కి కూడా క్వశ్చన్ పేపర్ కోడ్ అని ఉంటుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ కోడ్ అనేది మనం కరెక్ట్గా చూసుకుని ఆన్లైన్ అప్లికేషన్ చేసేప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ కోడ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. లేదంటే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మాత్రమే మనం క్వశ్చన్ పేపర్ కోడ్ అనేది ఇవ్వాలి. ఏ క్వశ్చన్ పేపర్ కోడ్ పడితే ఆ క్వశ్చన్ పేపర్ కోడ్ ఇస్తే సో ఎగ్జామ్ అనేది ఆగమవుతుంది. సో తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా మిస్ అవుతుంది అన్నమాట, రైట్. ఇక్కడ చూడండి లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, హిందీ, ఇంగ్లీషు. సో ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి, రైట్. రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ అట్లనే చూడండి నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఎంఏ లాంగ్వేజెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్ట్స్లో, సో వాళ్ళకైతే ఇది కూడా ఒక మంచి ఛాన్స్. సైన్స్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేస్తే సైన్స్లో కూడా ఇక్కడ ఎస్సీ అని ఉంది చూడండి, ఎస్సీ కోడ్లో ఎస్సీ ఉంటే సైన్స్ అనమాట, ఎల్ఏ ఉంటే లాంగ్వేజెస్, సిఓ ఉంటే కామన్. సో ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. హ్యూమానిటీస్ ఉంది. సో ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను, ఫీ ఎంత ఉంది, ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేయాలి, మిస్టేక్స్ పోకుండా ఎట్లా చేయాలి అనేది క్లియర్గా చూద్దాం, రైట్. అండ్ ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా. సో మనం అప్లికేషన్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా. సో ఎగ్జామ్ అయితే మనకు అన్ని స్టేట్స్లో కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ సిటీస్ ఫర్ సియూఈటీ పీజీ, ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్న స్టేట్స్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది, అండ్ ఆల్ అదర్ స్టేట్స్లో కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఒకసారి చూడండి, కేటగిరీ వైజ్ అయితే ఉంది. జనరల్ వాళ్ళకి 1400 ఉంది, 1400 అప్ టు 2 టెస్ట్ పేపర్స్. సో మీరు 2 ఎగ్జామ్స్ వరకు రాసినట్లయితే, అంటే 2 ఎగ్జామ్స్ రాస్తాను నేను, 2 సబ్జెక్టులు రాస్తాను అంటే 1400 ఉంటుంది. సో మీరు అబౌవ్ 2 పేపర్స్ అంటే మళ్ళీ 3rd పేపర్, 4th పేపర్, 3rd ఎగ్జామ్, 4th ఎగ్జామ్ కూడా రాస్తాను నేను అనుకుంటే, సో ఇక్కడ మనకు ఈచ్ పేపర్కి 700 రూపీస్ అయితే పడతా ఉంది, రైట్. ఇంకా ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1200 రూపీస్ అప్ టు 2 పేపర్స్. సో మీరు 1200లో 2 ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. లేదు నేను అడిషనల్ సబ్జెక్ట్స్ ఇంకా పెట్టుకుంటాను అంటే సో మీకు ఈచ్ సబ్జెక్ట్కి మళ్ళీ 600 రూపీస్ పడుతుంది, రైట్. ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్స్, ఎస్సీ, ఎస్టీ అండ్ థర్డ్ జెండర్స్ వాళ్ళకి 1100 ఉంది, అండ్ పర్ పేపర్ 600 రూపీస్ అయితే పడతా ఉంది, రైట్. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 1000 రూపీస్ ఉంది, 600 రూపీస్ పర్ ఈచ్ అడిషనల్ పేపర్ అని పడతా ఉంది ఇక్కడ, రైట్. ఇక్కడ ఇదంతా అవసరం లేదు మనకి. రిజిస్ట్రేషన్ ఫామ్, సో ఈ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ చేయాలి, అవన్నీ కూడా చూద్దాం ఒకసారి. మనం ఒకసారి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ చూసినట్లయితే, అంటే క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందని చూస్తే, మొత్తం మనకు 90 minutes టైం ఉంటుంది, అంటే గంటన్నర, 1.5 hour అయితే ఎగ్జామ్ ఉంటుంది. 75 questions ఉంటాయి, 75 questions 90 minutes. సో మార్కింగ్ స్కీమ్ ఎట్లా ఉంది అంటే ఈచ్ క్వశ్చన్కి 4 marks అన్నమాట, అంటే ఎంసీక్యూస్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్కి 4 marks. ఒకవేళ మీరు కనుక రాంగ్ ఆన్సర్ టిక్ చేస్తే సో -1 అన్నమాట, అంటే నెగటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అంటే మనం CUET NTA వెబ్సైట్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ న్యూ లాగిన్, న్యూ యూజర్ అని కనిపిస్తూ ఉంది చూడండి. ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అని కనిపిస్తూ ఉంది కదా. సో అక్కడ దానిపైన క్లిక్ చేయాలి. యాక్చువల్లీ CUET PG NTA సైట్ ఏదైతే ఉందో దానిపైన కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇట్లా వస్తూ ఉంటుంది న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా. సో ఇక్కడ మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికన్నా ముందు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ఒకసారి చూడండి. సో మీరు అప్లికేషన్ ఫీ ఎంత ఉంది అనేది క్లియర్గా చూసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అని, అంటే అప్లికేషన్ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలనేది వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఈ రెండు చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. సో మన డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్, మన ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది రీసెంట్ది ఉండాలి, రైట్. సిగ్నేచర్ ఉండాలి. సో సిగ్నేచర్ JPG ఫార్మాట్లో ఉండాలి. అండ్ అట్లనే ఫోటోగ్రాఫ్ ఏమో 10 KB to 200 KB ఉండాలి. ఫోటోగ్రాఫ్ 10 KB to 200 KB ఉండాలి. అండ్ అట్లనే సిగ్నేచర్ వచ్చేసి 4 KB to 30 KB, అంటే ఈ మధ్యలో ఉండొచ్చు అన్నమాట. ఇంతకు మించి ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, రైట్. సో సర్టిఫికేట్స్ ఏమైనా అడిగితే, వేరే ఏమైనా సర్టిఫికేట్స్ అడిగితే అవి మాత్రం 10 KB to 300 KB మధ్యలో అయితే ఉండొచ్చు. సో మీరు అన్నీ కూడా సైజు అన్నీ కూడా కంప్రెస్ చేసి పెట్టుకోండి డాక్యుమెంట్స్ ఫస్ట్. కానీ తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఏంటి ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో ఇప్పుడు ఒక్కొక్కటి స్టెప్ వైజ్ అయితే మనం క్లియర్గా చూద్దాము. అండ్ మనం ఇక్కడ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు. కానీ సో ఈ పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో 8 to 13 క్యారెక్టర్స్ లాంగ్ పాస్వర్డ్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే అందులో 8 to 13 క్యారెక్టర్స్ అయితే ఉండాలని క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది కదా, అంటే ఇదంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది అప్లికేషన్ చేసేప్పుడు. సో మీరు ఇవన్నీ చదివిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఉంటుంది. సో క్లిక్ హియర్ టు ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మీకు ఇట్లా లాగిన్ అండ్ ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది, రైట్. లాగిన్ అండ్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి, మీరు లాగిన్ అవ్వాలి. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, రైట్. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి, మీ ఫాదర్స్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, నేషనాలిటీ ఇవ్వాలి. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ అడ్రస్. సో ఇక్కడ ఒకటి క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటి అంటే ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్. ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అయితే క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. వేరే ఇస్తే మీకు వాళ్ళు ఫర్దర్ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఎగ్జామినేషన్కి సంబంధించి సో మీకు ఈమెయిల్ ద్వారానే కాంటాక్ట్ అవుతారన్నమాట. సో అప్లికేషన్ చేసేప్పుడు క్లియర్గా ఈ డీటెయిల్స్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి. సో జెండర్ ఇవ్వండి. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. జెండర్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. మీ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ ఇవ్వండి, గార్డియన్ ఉంటే గార్డియన్ ఇవ్వండి. సో ఐడెంటిటీ టైప్, మీరు ఏ ఐడెంటిటీ ఇస్తున్నారు అంటే ఆధార్ కార్డా, పాన్ కార్డా, ఏ ఐడెంటిటీ ఇస్తున్నారు అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయండి, రైట్. ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే మాకు ఆధార్ కార్డ్ ఇస్తే ఆధార్ కార్డ్ మీద నెంబర్ ఉంటుంది, పాన్ కార్డ్ ఇస్తే పాన్ కార్డ్ మీద నెంబర్ ఉంటుంది కదా. సో ఎంటర్ మొబైల్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఏది ఇస్తే ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, రైట్. సో మీరు లొకాలిటీ ఇవ్వండి, మీ సబ్ లొకాలిటీ అంటే అడ్రస్ ఇవ్వండి, స్టేట్ ఇవ్వండి, డిస్టిక్ ఇవ్వండి, మీ డిస్టిక్ పిన్ కోడ్ మీ ఏరియా పిన్ కోడ్ ఇవ్వండి. ఇవంతా అడ్రస్ మొత్తం ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో మీరు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 8 to 13 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్, అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్, నంబర్స్ అన్నీ కూడా ఇవ్వండి, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వండి. సో మొత్తం పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. సెక్యూరిటీ క్వశ్చన్ అన్నమాట. సో ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అనేది మీరే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్, లేదా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫాదర్, ఇట్లాంటి ఒక సెక్యూరిటీ కోడ్ పెట్టుకోండి. తర్వాత సెక్యూరిటీ ఆన్సర్ కూడా పెట్టుకోండి మీరు, రైట్. మళ్ళీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా పెట్టుకోండి. అవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అప్లికేషన్ చేసేప్పుడు. ఎంటర్ సెక్యూరిటీ, ఇక్కడ ఈ ఏదైతే ఉందో ఈ క్యాప్చా ఏదైతే ఉందో క్యాప్చా ఎంటర్ చేయాలి. లాస్ట్లో సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ చేయగానే మీకైతే ఇట్లా రివ్యూ పేజ్ వస్తుంది. ఇప్పటివరకు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇట్లా రివ్యూ లాగా వస్తుంది. సో ఈ రివ్యూ పేజ్లో మీరు ఇక్కడ కింద చెక్ బాక్సెస్ ఉన్నాయి చూడండి, కింద చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ చెక్ బాక్సెస్ని టిక్ చేయాలి. అంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా కరెక్టే, అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉందా లేదా ఒకసారి రివ్యూ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ టిక్ చేసేసి ఇక్కడ లాస్ట్లో ఐ అగ్రీ కూడా ఉంది చూడండి, ఐ అగ్రీ పైన టిక్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ OTP. సో ఇంతకుముందు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది, రైట్.
ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. సో అందుకనే వర్కింగ్ మొబైల్ నెంబర్, వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో ఒకవేళ మీరు కనుక ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్లో ఏమైనా రాంగ్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని కూడా ఉంది కదా. సో ఎడిట్ నొక్కితే మీరు మళ్ళీ ప్రీవియస్ ఫామ్లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి వస్తుంది. ఓకే. సో మీరు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కగానే మీకైతే మీ అప్లికేషన్ నెంబర్ అనేది మెయిల్కి వస్తుంది. అప్లికేషన్ నెంబర్ మెయిల్కి వస్తుంది. సో మెయిల్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ మీరు సైట్లోకి రావాలి. సైట్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డాష్ బోర్డ్ అని కనిపిస్తూ ఉంది చూడండి. ఈ డాష్ బోర్డ్ పైన అంటే ఇక్కడ త్రీ లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంటుంది. సో ఈ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ చూడండి కంప్లీట్ టిక్ మార్క్ పడిపోయింది. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి. రైట్. మళ్ళీ ఇక్కడ కింద మీకు అప్లికేషన్ నెంబర్ వచ్చింది చూడండి. సో ఈ అప్లికేషన్ నెంబర్ని కాపీ చేసుకోండి. అవసరమైతే ఫోటో తీసి పెట్టుకోండి, లేదంటే ఒక దగ్గర రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు కింద ఎల్లో కలర్లో అప్లికేషన్ ఫామ్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో అంటే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తూ ఉన్నాం. మనం ఇంతకుముందు వరకు రిజిస్ట్రేషన్ మాత్రమే చేసాము. సో ఇప్పుడు మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్లో మనకు పర్మనెంట్ అడ్రస్ ఉంది. సో పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. దెన్ ప్రజెంట్ అడ్రస్ ఇవ్వండి. ఇది 2 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్యాప్చా వస్తుంది. సో క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా చూడండి. ఇక్కడ ఎల్లో కలర్లో సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా. దానిపైన క్లిక్ చేయగానే మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అన్నమాట. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ కూడా మొత్తం ఫిల్ చేయండి. క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఇవ్వండి. ఫాదర్ నేము, కేటగిరీ ఇవ్వండి. సో మీరు ఇక్కడ కేటగిరీ ఏదైతే ఇస్తున్నారో ఆ రిజర్వేషన్ అనేది మీకు అప్లై అవుతుంది. రైట్. నేషనాలిటీ ఇవ్వండి. అన్నీ కూడా మీరు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. స్టేట్ డొమిసైల్ అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు, తెలంగాణ పీపులా, తెలంగాణ స్టూడెంటా, ఆంధ్ర స్టూడెంటా అని చెప్పేసి ఇవ్వండి. ప్రస్తుతం మీరు ఎక్కడ చదువుతా ఉన్నారు అనేది కాదు, మీరు ఏ స్టేట్ వాళ్ళు. మీరు తెలంగాణలో ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ అట్లా ఇవ్వండి. రైట్. ఆర్ యూ డయాబెటిక్, మీరు డయాబెటిక్ పేషెంటా? ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. యాన్యువల్ ఇన్కమ్ ఇవ్వండి. ఇదంతా అయిపోయిన తర్వాత స్టేటస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో మీరు కనుక ఎంప్లాయిడా? నో, మీరు ఎంప్లాయీ కాదు కదా, మీరు స్టూడెంట్ కదా. సో స్టూడెంట్ అక్కడ ఏదైతే ఉంటే అది అక్కడ ఇవ్వండి. తర్వాత క్యాప్చా ఇవ్వండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ కనిపిస్తూ ఉంది కదా. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. వాట్స్ ద నెక్స్ట్ స్టెప్ నౌ? ఎస్, అదర్ కోటా కేటగిరీ. సో అదర్ కోటా కేటగిరీ అంటే మీరు ఇంతకుముందు అంటే మీరు ఏదైనా ఎక్స్ సర్వీస్ మెనా, డిఫెన్స్ పర్సనలా, సో వాళ్ళకు స్పెషల్ కేటగిరీ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ ఇక్కడ ఉందా లేదని చెప్పేసి అడుగుతుంది. ఉంటే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ చూడండి. సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, మళ్ళీ అది క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ మీరు ఇచ్చుకోవాలి. సో ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ ఎట్లా? మీరు దేనికి అప్లై చేస్తూ ఉన్నారు? CUET PG 2025కి అప్లై చేస్తూ ఉన్నారు. టెస్ట్ పేపర్ ఏ పేపర్స్ మీరు పెట్టుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు అవి ఇవ్వండి. రైట్. ఫస్ట్ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ప్రయారిటీ వైజ్ ఇచ్చుకోవాలి. ప్రస్తుతం మీరు తెలంగాణ పీపుల్ అయితే ఫస్ట్ సెంటర్ హైదరాబాద్ ఇవ్వండి, సెకండ్ సెంటర్ నిజామాబాద్, అట్లా 3-4 సెంటర్స్, మ్యాక్సిమం 4 సెంటర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి పెట్టేసిన తర్వాత ఫాదర్, మదర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. దెన్ కింద ఐ అగ్రీ చూడండి, ఐ అగ్రీ ఉంది కదా, ఐ అగ్రీ పైన చెక్ బాక్స్లో టిక్ చేయండి. దెన్ సేవ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తుంది ఇప్పుడు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వస్తుంది చూడండి, యూనివర్సిటీ డీటెయిల్స్. సో మీరు యూనివర్సిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కోడ్ ఇవ్వాలి. ఇంతకుముందు మీరు సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, క్వశ్చన్ పేపర్ కోడ్. సో మీరు ఏ యూనివర్సిటీస్కి అప్లై చేస్తూ ఉన్నారు అని ఇక్కడ అడుగుతా ఉంది చూడండి. ఒక్కో కోడ్ క్వశ్చన్ పేపర్కి మీరు ఏ యూనివర్సిటీస్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అని అడుగుతారు. సో మీరు ఇక్కడ టిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ దీనిపైన టిక్ చేయగానే మీకు నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అయితే కనిపిస్తాయి. సో ఆ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ని మీరు టిక్ చేసుకోవచ్చు. ఓకే. దెన్ మళ్ళీ మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐ అగ్రీ చెక్ బాక్స్ టిక్ చేయాలి. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. ఆ తర్వాత ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాలి. దెన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు ఏ కోర్స్ బీఎస్సీయా, బీఏనా, బీకామా, ఏ కోర్స్ చేస్తున్నారో డిగ్రీలో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ ఇప్పుడు. సో ఇట్లా మనకు చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. అడిషనల్ డీటెయిల్స్ అంటే ఇంతకుముందు మీరు ఏదైనా నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారా
అని అడుగుతూ ఉంది. రాస్తే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. ఒకవేళ మీరు రాసి ఉంటే ఎస్ ఇస్తే మాత్రం ఇంతకుముందు ఎగ్జామ్ ఏదైతే రాస్తారో దానికి సంబంధించిన స్కోర్ కార్డ్ అయితే అడుగుతుందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ మళ్ళీ సెక్యూరిటీ పిన్ ఉంటుంది, ఇక్కడ క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ టిక్ చేయండి, సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి సైజు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి మనం? ఫోటో అండ్ సిగ్నేచర్. ముఖ్యంగా లేటెస్ట్ ఫోటో పెట్టుకోండి. ఫోటో సైజ్ ఎంత ఉండాలి? ఫోటో జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో, అంటే ఇమేజ్ ఫార్మాట్లో అయితే ఉండాలి. సో మినిమం సైజు 10 KB, మ్యాక్సిమం సైజు 200 KB సైజ్ అయితే ఉండాలి. సో డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసేసేయండి. దెన్ సిగ్నేచర్. సో సిగ్నేచర్ షుడ్ బి ఇన్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్. మినిమం సైజ్ 4 KB, మ్యాక్సిమం వచ్చేసి 30 KB. సో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి. దెన్ క్లిక్ సేవ్ అండ్ నెక్స్ట్. రైట్, మీరు అప్లోడ్ చేసిన ఫోటో అండ్ సిగ్నేచర్ దేని ప్లేస్లో అది అప్లోడ్ అయ్యాయా, లేదంటే రివర్స్లో అంటే ఒకదాని ప్లేస్లో ఇంకోటి ఏదైనా అప్లోడ్ అయ్యాయా చెక్ చేసుకోండి. ఓకేనా? సో అప్లోడ్ అయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నౌ ఇట్స్ టైమ్ టు సెండ్ an OTP ఆన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. సో ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది. ఇంతకుముందు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. అంటే మీరు అప్లికేషన్ చేస్తున్నంతసేపు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ మీ పక్కనే ఉంచుకునేట్టు చూసుకోండి. మీ ఫాదర్ మొబైల్ నెంబర్, మీ మదర్ మొబైల్ నెంబర్ ఇస్తే సో వాళ్ళ మొబైల్ ఏదైతే ఉంటుందో అది మీ పక్కనే ఉండేట్టుగా చూసుకోండి. ఒకవేళ మీ పర్సనల్ మొబైల్ అయితే పర్వాలేదు, మీ పక్కనే ఉంటుంది. బట్ పేరెంట్స్ ఇస్తే మాత్రం పక్కాగా మీ దగ్గరే మొబైల్ ఉంచుకోండి అప్లికేషన్ చేస్తున్నంతసేపు. ఓకే, సో మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, క్యాప్చా ఇవ్వండి, సెండ్ ఓటీపీ నొక్కండి. సో వచ్చేస్తుంది. మళ్ళీ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఓటీపీ రాకపోతే రీసెండ్ నొక్కండి. ఓటీపీ వస్తే వెరిఫై ఓటీపీ, ఇక్కడ ఎల్లో కలర్లో వెరిఫై ఓటీపీ ఉంది కదా, సో వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు ఫైనల్ రివ్యూ పేజ్ అన్నమాట. ఇంతకుముందు అంటే ఇప్పటి వరకు మీరు ఇచ్చిన అన్ని ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు, మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో మీకు ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకుంటే ఇక్కడ బ్యాక్ నొక్కండి, అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎక్కడైనా అంటే అంతా కరెక్ట్గానే ఉంది డీటెయిల్స్ అనుకుంటే ఫైనల్ సబ్మిట్ ఉంది కదా ఇక్కడ ఎల్లో కలర్లో, సో ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేసేసేయండి. రైట్, సో ఇది. సో ఇక్కడ చూడండి, రివ్యూ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్. సో మళ్ళీ ఇట్లా పేజ్ ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, మీరైతే ఇక్కడ చెక్ లిస్ట్ని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ కరెక్ట్ ఇచ్చారా, మీ మదర్ నేమ్, అంటే ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేసిన ప్రతి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఇచ్చారా లేదా అనేది మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ బాక్స్లో టిక్ చేయాలి. సో టిక్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయాలి. లేదు మాకు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటాం మేము డీటెయిల్స్ అనుకుంటే ఇక్కడ క్లోజ్ నొక్కండి, బ్లూ కలర్ పైన క్లోజ్ చేయగానే సో మీరు మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. రైట్, ఫైనల్ సబ్మిట్. ఇంకొకటి రైట్. సో ఇట్లా మీకు 2 స్టెప్స్ అయితే అయిపోయాయి చూడండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇక్కడ అప్లికేషన్ అయిపోయింది. సో ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబరు, మీ నేము, అమౌంట్, ఎంత అమౌంట్ పే చేయాలి మీరు అనేది క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేయగానే సో మీకు పేమెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది, ఆర్డర్ ఐడి వస్తుంది, పేమెంట్ గేట్వే, ఇవన్నీ కూడా వస్తాయి. సో మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి పేమెంట్ కోసము, మీరు ఏ బ్యాంక్ చూస్ చేసుకుంటారు అని చెప్పేసి. లేదంటే మీరు యూపీఐ పేమెంట్ కూడా చేయవచ్చు, లేదంటే కార్డ్తో చేస్తే ఇంకా బెటర్. సో ఇట్లా యూపీఐతో కూడా చేసుకోవచ్చు మీరు. సో రైట్, సో ఇట్లా పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి, పేమెంట్ చేసేసేయండి. ఓకే, ఇదన్నమాట ఓవరాల్గా అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ వీడియోలో మనం క్లియర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినాం, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసినాం, అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూసేసినాము. సో ఇంకా ఏం లేదు CUET PG గురించి చెప్పడానికి. ముందు మన ఛానల్లో ఇంకా గైడ్ చేస్తూ ఉంటాము. CUET PGకి ప్రిపరేషన్ ఎట్లా చేయాలి, బుక్స్ ఏంటి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి అనేది కూడా క్లియర్గా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. రైట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.